జీవన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన ఏం చేయలేదు అంటారు, ప్రజలు ఆయన యాక్సెప్ట్ చేశారు, ఎన్నికల్లో యాక్సెప్ట్ చేశారు, ఎమ్మెల్యే ఈ రోజు ఆయన మీరు మాజీ అయిపోయారు అవునన్నా కాదన్న, ఆయన ఏం చేయలేదు ఇన్ని రోజులు ఎక్కడ పోయిండో అంటున్నారు. ఆయన వెర్షన్ ఎట్లా ఉందంటే 2005 నుంచి ఎన్జిఓ ద్వారా వివిధ కార్యక్రమాలు చేస్తున్నా, దాంట్లో హెల్త్ క్యాంప్స్ 5,000 మందికి గల్ఫ్ లో ఉద్యోగాలు ఇచ్చినాడు సార్. 5,000 మందికి గల్ఫ్ లో ఉద్యోగాలు ఇస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. నేను మా స్టేట్ నా స్టేట్ ఆన్సర్ మీకు 5,000 మందికి గల్ఫ్ లో ఉద్యోగాలు ఇచ్చానన్నాడు కదా, రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఒక మాట ఆ మాట అంటే 5,000 మందికి ఇచ్చిందంటే, లేకపోతే వాడు తప్పుకుంటాడా? 5,000 మంది ఆధార్ కార్డులు ఇవ్వండి, పాస్పోర్ట్లు ఇవ్వండి, ఇది 130 దేశాల్లో చెప్పండి. ఎమ్మెల్యే చెప్తా ఉంది ఏంటంటే హెల్త్ క్యాంప్స్ నిర్వహించిన, స్టూడెంట్స్ ని విదేశాలకు పంపించిన, మాస్టర్స్ చదివించిన, వీసాలు ఇప్పించిన, బ్యాంకులలో డిపాజిట్ చేసిన వాళ్ళ దగ్గర ఆర్థిక సహాయం లేకపోతే, తర్వాత సర్జరీ చేపించిన, పెద్ద పెద్ద సర్జరీలు, ఉపాధి కల్పించిన, స్పోర్ట్స్ లో చాలా మందికి యువతకు ఎంకరేజ్ చేపించిన, ఇవన్నీ చేస్తామని రెగ్యులర్ యాక్టివిటీ, ప్రాంతంతో సంబంధం లేదు. ఆర్మూర్లో చేయకుంటే వైజాగ్ లో చేసినా, శ్రీకాకుళంలో చేసినా, రాయలసీమలో చేసినా, తెలంగాణలో చేసిన ప్రాంతంతో సమస్య లేదు కదా, ఎక్కడైనా చేయొచ్చు కదా, దేశ పౌరులే కదా. పూర్తిగా అవాస్తవం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.